అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేసిన ఎవరో వాళ్ళకి తెలియాలి. అది చాలా ఇది అంటే ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలని ఉద్దేశం చేశారా? ఇంకా దీని ఉద్దేశం ఏంటి అంటే మాలాంటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఏం చేయాలి దీన్ని? అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ అవమానించిన వాడిని శిక్షించాలి. గోపాలపురం నియోజకవర్గం నల్లచెర్ల మండలం దోపచెర్ల గ్రామంలో గాంధీ కాలనీలో ఈ రోజున మరి మా అంబేద్కర్కి చెప్పుల దండ వేసి అవమానపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ రోజున ఈ పరిస్థితి ఏ విధంగా వచ్చింది, ఎవరు చేశారు, ఆకతాయిలు చేశారా లేదా అవకాశాల కోసం కొంతమంది చేశారా ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మరి దోషులు ఎవరో, ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నది ఇక్కడున్న గ్రామస్తులు, మా నాయకులు, కార్యకర్తలు అందరి యొక్క డిమాండ్ అండి. ఈ రోజున మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి మనందరికీ కూడా దేవుడు. మరి మన భారతదేశంలో చట్టసభల్లో ఈ రాజ్యాంగం అమలవుతుందంటే మనమందరం గర్వించవలసిన విషయం. అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు, మహామేధావి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇలాంటి అవమానాలు జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో అంటే 3-4 నెలల క్రితం ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల హెడ్ క్వార్టర్లో మరి అంబేద్కర్ యొక్క స్టాట్యూని పగలగొట్టిన సంఘటన కూడా జరిగింది. మరి అక్కడ వేరే ఆల్టర్నేట్ విగ్రహము రెడీగా ఉంది కనుక ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా వెంటనే ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ ఈ గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచారు కాబట్టి అది అపవిత్రమైందని మేము భావిస్తూ ఆ విగ్రహాన్ని తీసి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం అని చెప్పి ఇక్కడున్న ప్రజలు, నాయకులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో మేమే లీడ్ తీసుకుని కొత్త విగ్రహాన్ని పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.